అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొంతమంది సీనియర్లు ఇచ్చిన వివరణాత్మక సందేశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 625 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 2 ఇంజన్లు పనిచేయలేదు. పక్షులు ఢీకొంటే కనుక 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం ఇప్పటివరకు ఎక్కడా చరిత్రలో జరగలేదు. ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్స్ స్విచ్ నుంచి సరఫరా పైప్లో ఉండే ఇంధనం కేవలం 30 నుంచి 40 సెకండ్ల వరకు ఇంజిన్ని నడపగలదు. ఇక ఈ సమయంలో విమానం సుమారుగా 625 అడుగుల ఎత్తు చేరుకోవచ్చు. అందువల్ల దీర్ఘకాల ప్రయాణానికి బయలుదేరే ముందు విమానంలో సుమారుగా 1,26,000 లీటర్ల ఇంధనాన్ని నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ను ఆపేశారు. ప్రయాణానికి ముందు పరిశీలన సమయంలో విమానంలో ఉన్న ఇంధనం మెయిన్ స్విచ్ని కూడా తనిఖీ చేస్తారు సిబ్బంది. అందువల్ల బయట నుంచి ఉగ్రవాదులు వల పన్నారు అనడానికి ఇక్కడ ఏమాత్రం స్కోప్ లేదు. ఒకవేళ ఫ్లైట్ క్రాష్లో కొంతమంది అయినా ప్రాణాలు కాపాడుకునేవారు, గాయాలతో బయటపడేవారు. కానీ ఎక్కువ మోతాదులో ఉన్న ఇంధనం వల్ల ఫ్లైట్ క్రాష్ అవ్వడం, వెంటనే బ్లాస్ట్ కావడంతో ఇక్కడ ఏ ఒక్కరి ప్రాణాలు నిలబడలేదు. ఇక్కడ ఒక్క విషయం అందరూ ఆలోచించాలి. దీర్ఘకాలిక ప్రయాణానికి విమానాన్ని పంపే ముందు పూర్తి స్థాయి తనిఖీ చేయకుండా పంపించరు.